డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ విద్యాసంస్థల్లోకి మత్తుభూతం చొరబడిపోయింది. బాచుపల్లి మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. వీటిని తీసుకుంటున్న విద్యార్థులను ఈగల్ టీం రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. నగరంలో సంచలనం సృష్టించిన మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో యజమాని ఇచ్చిన సమాచారంతో మహీంద్రా యూనివర్సిటీలో పోలీసులు సోదాలు నిర్వహించడంతో నలుగురిని అరెస్ట్ చేశారు. మరో 50 మంది విద్యార్థులను విచారించేందుకు ఈగల్ టీం సిద్ధమైంది. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే విద్యా సంస్థల్లో మత్తు పదార్థాలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా సూరారంలోని మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు పోలీసుల సోదాల్లో బయటపడింది. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు విద్యా సంస్థలపై నిఘా పెట్టిన ఈగల్ టీం వరుసగా సోదాలు చేస్తూ వస్తోంది. అయితే సంచలనం సృష్టించిన మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ చేసే కొద్దీ కొత్త లీడ్స్ వెలుగులోకి వచ్చాయి. మల్నాడు రెస్టారెంట్ యజమానిని అరెస్టు చేసి విచారణ చేయడంతో మహీంద్రా యూనివర్సిటీలో విద్యార్థుల డొంకా కదిలింది. ఇక్కడి స్టూడెంట్స్ కొంతమంది డ్రగ్స్ కు బానిసలుగా మారినట్లు తేలింది. దీంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్ డీసీపీ సైదులు ఆధ్వర్యంలో ఈగల్ టీం కుత్బుల్లాపూర్ బహదూర్పల్లిలో మహీంద్రా యూనివర్సిటీలో తనిఖీలు చేసింది. 14 మంది విద్యార్థులను పరీక్షించడంతో 5గురికి పాజిటివ్ రాగా 50 మంది విద్యార్థుల వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ ను ఢిల్లీ నుంచి శ్రీ మారుతి కొరియర్ ద్వారా రప్పిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో నైజీరియన్ నిక్ నుంచి MDMA కొనుగోలు చేసి పలు పబ్బుల్లో విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. జేడుమెట్ల సూరారంలోని శివాలయం కాలనీలో దాడి చేసిన ఈగల్ టీం 4గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1.15 కిలోల గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్, డ్రగ్ ప్యాకింగ్ మెటీరియల్, వెయింగ్ మిషన్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్నాడు రెస్టారెంట్ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీ మారుతి కొరియర్స్ ఫ్రాంచైజీ రాజేష్ ఎంటర్ప్రైజెస్ ద్వారా డ్రగ్స్ పార్సిల్ ను ఢిల్లీ, బీదర్ నుంచి ఆర్డర్లు చేసినట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.